దీని పరిశుద్ధ నామ స్తోత్రకరం గాక. తెలుసు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బైబిల్ను మనం గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చాలండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, 2 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం నుండి మరి 18వ వచనం వరకు మనం చదివాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. చాలండి, ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు ఈ పత్రికను రాస్తున్నాడు. ఈ పత్రికను రాస్తూ 1వ కొరింథీ రాసిన తర్వాత 2వ పత్రిక ఎందుకు రాస్తున్నాడంటే, అక్కడ రాసినటువంటి పత్రికలో వాళ్ళకి ఏదైనా క్లారిఫికేషన్ కావాలన్నప్పుడు మరలా రెండవ పత్రికను ఆ కొరింథీ అనేటువంటి ఆ యొక్క సంఘానికి, లేకపోతే ఆ ప్రదేశానికి, ఆ ఊర్లో ఉన్నటువంటి వారికి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. దాదాపు 14 పత్రికలు పౌలు రాస్తూ వచ్చాడు. వాటిలో మరి చాలా విషయాలు మనం చూడవచ్చు. పౌలు ఒక సెనేట్ సభకు ఒక మెంబర్ గా ఉన్నాడు. హైగా క్వాలిఫైడ్ అయినటువంటి వ్యక్తి, బాగా చదువుకున్నటువంటి వాడు. అయితే ఒకప్పుడు క్రీస్తును వ్యతిరేకించేటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తును వ్యతిరేకించేటువంటి వాడుగా ఉన్నాడు. కానీ దేవుని చేత అతడు పిలవబడి దేవుడు అతన్ని పట్టుకున్న తర్వాత దేవుని కొరకు అతడు జీవించడం, చావైతే లాభమే, క్రీస్తు కొరకు బ్రతకడం చావైతే లాభమే అనేటువంటి పదాలు గాని, ఇటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాస్తూ, మరణంతో కూడినటువంటి విషయాలు కూడా రాస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలు మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చాలా మర్మమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. కావున మేము అధైర్యపడము. చాలా సార్లు మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు శ్రమ వస్తే ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది, అధైర్యం వస్తుంది, ధైర్యం కోల్పోతాము. ఏంటి పరిస్థితి, ఏంటి ఈ శ్రమ, ఏంటి ఈ కష్టం, ఎందుకు ఈ ఆర్థిక సమస్య మా కుటుంబం మీదకి వచ్చింది, ఎందుకు ఈ మానసికమైనటువంటి ఒత్తిడికి మేము గురైపోతున్నాము, ఎందుకు శారీరకమైనటువంటి రోగం వలన మేము జీవించలేకపోతున్నాము అని చాలా సార్లు ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనము అధైర్యపడుతూ ఉంటాం. కాబట్టి ఆయన మాట చెబుతున్నాడు, కావున మేము అధైర్యపడము. అంటే మేము ధైర్యంగానే ఉంటాం. శ్రమ వచ్చినప్పటికీ ధైర్యంగానే ఉంటాం. మా యొక్క శరీరము కృషించిపోతున్నప్పటికీ కూడా, మా శరీరం అంతా కూడా కుంగిపోతున్నప్పటికీ కూడా, భయంకరమైనటువంటి రోగం వచ్చినప్పటికీ కూడా, ఏ విధమైనటువంటి శారీరకమైనటువంటి రోగం వచ్చినప్పటికీ కూడా మేము అధైర్యపడము. మనకి ఏదైనా ఒక చిన్న బాధ, ఏదైనా ఒక చిన్న కష్టం, ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు ఒక్కసారి సడన్ గా ఆలోచన చేస్తాం.
ఏంటిది ఇలా జరిగింది? దేవుడు మా చెయ్యి ఇచ్చేశాడా? దేవుడు మమ్మల్ని చూడటం లేదా? దేవుడు మమ్మల్ని గమనించడం లేదా? దేవుడు మాకు సహాయం చేయటం లేదా? ఏంటి పరిస్థితి? అసలు దేవుడు ఉన్నాడా? మా ప్రార్థన వింటున్నాడా? మా మొరలు ఆలకిస్తున్నాడా? మేము పడే కష్టాలు చూస్తున్నాడా? మమ్మల్ని పట్టించుకోవటం లేదా? అబ్బో, ఎన్నో ప్రశ్నలు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు పౌలు ఏమంటున్నాడో తెలుసా? మనం గమనిస్తే, కావున మేము ఏమంటున్నాడు? అధైర్యపడము. ధైర్యంగా ఉంటాం. ధైర్యాన్ని ఎప్పుడు కూడా మేము పోగొట్టుకోం. ధైర్యాన్ని ఎప్పుడు కూడా మేము విడిచిపెట్టము. ధైర్యాన్ని ఎప్పుడు కూడా మేము మర్చిపోం. ఎందుకని? దేవుని వాక్యం సెలవిస్తుంది, మనకు దేవుడు పిరికి ఆత్మనివ్వలేదా? ఏ ఆత్మనివ్వలేదంట? పిరికి ఆత్మ అంటే ఏంటి? భయపడేది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ధైర్యముగా ఉండేటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అపోస్తలులు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకొని వచ్చినప్పుడు పరిగెత్తిపోయారు. పేతురైతే ఏమంటున్నాడు? ప్రభా, నీవు నాకు తెలియదని నేను చెప్పనంటే అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? నేను కోడి కూయక మునిపే నీవు ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదని నువ్వు చెప్తావన్నాడు. ధైర్యాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. కానీ కొంతకాలమైన తర్వాత భూమిని తలకిందులు చేసేటువంటి వారుగా, ఒకే ఒక ప్రసంగంలో 3000 మంది బాప్తిసం తీసుకున్నటువంటి వారుగా, అంత ధైర్యంగా అతను బోధించేటువంటి వ్యక్తిగా, అంత ధైర్యంగా క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యేటువంటి విధానంగా అతను జీవించాడు. అతనే కాదు, 12 మంది యొక్క మరణాన్ని మనం చూసినట్లయితే అందరూ కూడా ఒక భయంకరమైనటువంటి మరి మరణాన్ని వారు మనం చూడవచ్చు. త్యాగం చేసేటువంటి విధమైనటువంటి మరణాన్ని మనం చూడవచ్చు. హతసాక్షులైపోయారు. పిరికి వారు ఎప్పుడు కూడా హతసాక్షులు కాదు. ఎవరవుతారు హతసాక్షులు? ధైర్యవంతులు హతసాక్షులు. ఏం చేసుకుంటావో చేసుకోవాలి. ఎక్కువైతే ప్రాణం ఇస్తావంతే, అంతే ప్రాణం ఇస్తావంతే. కానీ నీవు చెప్పినటువంటి ఈ ప్రతిబింబనానికి మేము శాస్త్రాంగ నమస్కారము చేయము. వేసుకో, నీ ఇష్టం. అయితే మాత్రము మేము మాత్రం సేవిస్తున్నటువంటి దేవుని, ఆయన దేవుడైనటువంటి యెహోవా, వాళ్ళు ధైర్యం కలిగిన వారు. కాబట్టి దేవుని వాక్య సెలవిస్తుంది గమనించినట్లయితే, కావున మేము అధైర్యపడము. చదవండి. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు ఇద్దరున్నారు మనలో. మనం ఒకడు కాదు. ఎంతమంది? ఇద్దరు. ఏంటి? లోపల ఒక వ్యక్తి ఉన్నాడు, బయట ఒక వ్యక్తి ఉన్నాడు. చాలా సార్లు మనము బయట ఉన్నటువంటి వ్యక్తినే చూస్తాం. బయట ఉన్నటువంటి వ్యక్తిని చూసే మనం వాళ్ళ పేర్లు గమనించగలుగుతాం. ఓ ఫలానా వ్యక్తి, మహేషా, ఓ ఫలానా వ్యక్తి అని వారి ముఖాలు చూసినప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళ లోపల ఇంకో మనిషి ఉన్నాడు. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, బాహ్య పురుషుడు, అంతరంగంలో ఒక పురుషుడు ఉన్నాడు. ఈ బాహ్య పురుషుడు అంటే మనకు కనబడేదే, మనము చూస్తున్నటువంటిది బాహ్య పురుషుడు. అంతరంగ పురుషుడు అక్కడున్నాడు, ఎవ్వరు కనపడలా. లోపల ఉన్నటువంటి ఆత్మ ఎవరికి తెలియదు. లోపల ఉన్నటువంటి ఆత్మకు ఉన్నటువంటి గుణం ఎటువంటిదో ఎవరికి తెలియదు. లోపల ఉన్నటువంటి ఆత్మ ఎటువంటిదో మనకు తెలియదు. 2 మాటలు చెప్పాలంటే, ఆత్మ శరీరము, బాహ్య పురుషుడు శరీరము, అంతరంగ పురుషుడు ఆత్మ. ఎఫెసీలో మనం ఆ మాట చూడవచ్చు. ఆ శరీరానికి ఆత్మకు ఎప్పుడు చూసినా ఏంటంటే ఒకదానికి ఒకటి విరోధం. ఒకదానికి ఒకటి ఎప్పుడు చూసినా విరోధం. చూడండి, ఇక్కడ మనం చూసినట్టే బాహ్య పురుషుడు ఏమైపోతున్నాడంట? కృషించిపోయినాను. కృషించడం అంటే ఏంటి? ఏం తగ్గిపోయినావే, తగ్గిపోయావే కదా. కృషించిపోయినాను, సింక్ అవటం. బాహ్య పురుషుడు కృషించిపోయినప్పటికీ కూడా అంతరంగ పురుషుడు ఏమవ్వాలంట? దినదినము నూతన పరచబడుచుండాలి. ఒక ఉదాహరణ మీకు చెప్తాను, వినండి. ప్రకటన రాసినటువంటి యోహాన్
పద్మాసు దీపములో అతనికి దాదాపు 90 సంవత్సరాల వయసున్నప్పుడు, మీకు బోటాలు కబాబులు చేసుకోవడం తెలుసా? ఎలా చేస్తారు? ఒక పెంకులో నూనె పోసి ఆ నూనె కాగేంత వరకు ఉండిచ్చి తర్వాత ఈ ముక్క దాంట్లో వేస్తారు కదా. అప్పుడు ఏమవుతుంది? అబ్బా ఎంత బాగా అది ఉడుకుతాను, ఏం వాసన వస్తుంది. ఆ విధంగా యోహాను పద్మాసు దీపంలో ఉన్నప్పుడు బాగా కాలుతూ ఉన్నటువంటి నూనెలో అతన్ని ఒకసారి అలా డిప్పు చేసి బయట తీశారు. అబ్బా ఏం చేశారు? బాగా వేడిగా ఉన్నటువంటి కాలుతూ ఉన్నటువంటి నూనెలో ఈ యోహానును తీసుకెళ్లి ఆ యొక్క నూనెలో అలా ముంచి అలా బయట తీశాడు. అతని టైం బాగుని బతికాడు. తర్వాత ప్రకటన గ్రంథాన్ని రాశాడు. అంటే అప్పుడు అతని యొక్క ఆ యొక్క నూనెలో అతని యొక్క శరీరాన్ని అలా ఒకసారి ముంచి బయట తీస్తే అతని శరీరం అంతా కూడా ఏమైందో ఒకసారి ఆలోచించండి. అంటే బాహ్య పురుషుడు దినదినము కృషించిపోయినా, షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా, లేకపోతే మరొక రోగం వచ్చినా, ఏ బాధ రోగం ఏదొచ్చినా ఈ బాహ్య పురుషుడు టెంపరవరీ. మళ్ళీ ఎక్కడ పెట్టేస్తారు? మట్లోనే. అంటే ఈ బాహ్య పురుషుడికి ఎన్ని రోగాలు వచ్చినా, కృషించిపోయినా, ఏమైపోయినా, అంత సతయితలైపోయినా, ఆ నూనెలో పడి బయటకు వచ్చి అతని స్కిన్ అంతా ఒకలాగా అయిపోయినా, బొట్టలు వచ్చేసినా, అతని యొక్క శరీరం అంతా కూడా సింక్ అయిపోయినా, కాలిపోయినా, ఏ విధంగా అయిపోయినప్పటికీ కూడా బయట పురుషుడు ఎలా ఉన్నా కూడా లోపల ఉన్నటువంటి ఆత్మ మాత్రం ఎలా ఉందంట? దినదినము నూతన పరచబడుతుంది. తర్వాత అతడు పద్మాసు దీపములో ఐలాండ్ లో అతడు కూర్చొని అప్పుడు దేవుడు అతనికి దర్శనాన్ని ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథాన్ని రాయడానికి ఇదిగో దర్శనం చూపిస్తున్నాడంటే అప్పుడు ఆ దర్శనంలో ఏమైతే కనబడుతుందో వాటిని అన్నిటిని కూడా ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అవన్నీ కూడా యోహాను ద్వారా దేవుడు ముందుగానే బయలుపరిచినటువంటి ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఎందుకు నేను ఈ మాట సెలవిస్తున్నానంటే బయట ఉన్నటువంటి బాధను బట్టి లోపల మనము కృంగిపోకూడదు. శరీరానికి వచ్చినటువంటి బాధను బట్టి, శరీరానికి వచ్చినటువంటి వ్యాధిని బట్టి, శరీరానికి వచ్చినటువంటి రోగాన్ని బట్టి, బయట వచ్చినటువంటి శరీరోగాన్ని బట్టి లోపల ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడు కూడా ఏం కాకూడదు? కృషించుకోకూడదు. కానీ దినదినము ఏమవ్వాలంట? నూతన పరచబడుచు. ఈ మాట అర్థం చేసుకోవాలంటే లాజరు అనేటువంటి దరిద్రుడు ఉన్నాడు. అతని శరీరం అంతా ఎలా ఉందంట? కురుపులతో. కుక్కలు వచ్చి ఆ కురుపులన్నీ కూడా ఏం చేస్తున్నాయంట? అబ్బా ఎంత భయంకరమైనటువంటి స్థితి అతని స్థితి. ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతడు అనుకుంటున్నాడు, నా శరీరం కొద్ది రోజులే, ఈ శరీరానికి రోగం ఉండేది కొద్ది రోజులే, ఈ శరీరం ఎలా ఉన్నప్పటికీ కూడా నేను చనిపోతే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? పరలోకానికి వెళ్ళిపోద్ది. కాబట్టి ఆయన అంటున్నాడు, మేము అధైర్యపడము, బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నూతన పరచబడేటువంటి వారిగా మన అంతరంగ పురుషుడు అంటే మన ఆత్మ ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మధ్యలో కాల శ్రమలో చదవని 10వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక ఏమంటున్నాడు ఆయన? మేము కనబడే వాటిని చూడక కనబడకుండా ఉండేటువంటి వాటిని మేము నిదానంగా చూస్తున్నాం. మీకు అర్థమైందే మాట? మేము కనబడేటువంటి వాటిని చూడక కనబడకుండా ఉండేటువంటి వాటిని నిదానించి చూస్తున్నాము. మనం ఏం చూస్తున్నాం? కనబడేటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నామా? అల్పకాలము పాప భోగములు అనుభవించట కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడం మేలని ఎవరన్నారు? ఎవరు? మోషే అన్నాడు. అల్పకాలము పాప భోగములు అనుభవించట కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడం నాకు మేలు. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకునేట కంటే, వారికి దాసులుగా ఉండటం కంటే అక్కడే ఉండిపోయి ఆ రాజనగరంలో నేను ఎంతో వైడూర్యంగా ఉండేదానికంటే ఇశ్రాయేలీయులతో శ్రమ అనుభవించడం నాకు మేలు.
చూచేటువంటి వాటిని మనం చూస్తున్నాం. మేము దృశ్యమైన వాటిని చూడక, మనం దేని చూడాలి? కనబడకుండా ఉండే వాటిని చూడాలి. సార్ కనబడకుండా ఉండేదంటే దైవం సార్ అనుకోలేదు. దాని గురించి నేను చెప్తాను. అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలంట. చూసే వాటిని మనం చూసేటువంటి వారుగా ఉండాలి. అదృశ్యమైన వాటిని. ఆ పరలోకము శాశ్వతమైనది. ఆ పరలోకములో పరదేశంలో ఆ దేవుడు, ఆ దేవదూతలు, ఆ బంగారు వీధులు, అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, కన్నీళ్లు లేదు, దుఃఖము లేదు, వేదన లేదు, బాధ లేదు. అక్కడ సంతోషము, ఆనందము, సమాధానము, కోటి సూర్య తేజస్సు కలిగినటువంటి ఆయన ఒక్కడే, ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ స్థలం. వాటి వైపు మనం చూడాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, మేము దృశ్యమైన వాటిని చూడక. దృశ్యమైనవంటే ఏంటి? కనబడేవంతా కూడా టెంపరవరీ, కనబడకుండా ఉండేదంతా కూడా పర్మనెంట్. వీరికి ఆలోచన చేయండి. మీకు ఏమేమి కనబడుతున్నాయో అవన్నీ టెంపరవరీ, కొంతకాలమే, కొద్ది రోజులే, కొన్ని సంవత్సరాలే. ఇవన్నీ కూడా టెంపరవరీగా ఉంటాయి. కనబడకుండా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా పర్మనెంట్ గా ఉంటాయనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇక్కడ మనం చూసినట్టే పౌలు ఏమంటున్నాడు తెలుసా? మేము పైనున్న వాటి మీద మా మనసు నుంచి ఉన్నాము, భూ సంబంధమైనటువంటి వాటి మీద మా మనసు ఉంచలేదు. పైనున్న వాటి మీద మా మనసు నుంచి ఉన్నామంటున్నాడు. చదవండి, అదే 10వ వచనం. చూడండి, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. దేవుని వాక్య సర్వీసుని ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక. 10వ వచనం, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఎటువంటి శ్రమ అంట? క్షణమాత్రము ఉండకుండా ఉండేటువంటి మా చులకని శ్రమ. అందుకని దేవుని వాక్య సర్వీస్ ఇక్కడ మనం గమనించినట్టే ఈ శ్రమలు ఎన్నిక లేనటువంటివి, కొంతకాలం ఉండేవి. ఈ శ్రమలు మనం చూసినట్టే అవి చులకనైనటువంటి మా శ్రమ కొరకు. పౌలైతే సువార్తను ప్రకటించడానికి ఎన్నెన్నో అవసరపడ్డాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించడానికి ఆయన ఎన్నో రకాలైనటువంటి మరణ వేదనను పొందుకున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యో ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు సాధ్యమైతే. అయినా కూడా నా చిత్తము కాదు, నీ చిత్తమే చిందించును గాక. ఈ రోజు మనం దేవుని చిత్తానికి మనం లోబడుతున్నామా? మన జీవితాలలో దేవుని చిత్తాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? దేవుని చిత్తం ఏంటో నా జీవితము, దేవుని చిత్తం ఏంటో, నేను ఏం చేయాలో దేవుని కొరకు, నేను అది చేయడానికే పూనుకుంటానని ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? దేవుని వాక్య సర్వీస్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, మనం చూసినది క్షణ మాత్రం ఉండు మా చులకని శ్రమ. శ్రమ ఎంతవరకు ఉంటుందంట? చులకని శ్రమ. కొద్దిసేపే, కొద్ది క్షణమే. చదవండి, మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చాలండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మాట మనం చదివినట్లయితే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యం అంటే ఏంటి? కనబడేది. మనం వెళ్తున్నాం, చూస్తూ ఉన్నాం, ఏం కనపడుతున్నాయి మనకు? ఈ లోకంలో మనకి ఏమేమో కనపడుతున్నాయి. ఈ లోకంలో కనపడేవంతా కూడా ఏంటంట? అనిత్యములు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని అపవాది ఒక రోజు ఏం చేశాడంట? ఎత్తైన పర్వతంపై తీసుకెళ్ళి ఈ రాజ నగరానంతా చూపించాడంట. నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తే, నాకు మొక్కితే ఈ లోకమంతా కూడా నీకు ఇస్తానన్నాడు. అప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి తెలుసు ఏంటి? కనబడేదంతా కూడా
అనిత్యములు. కనబడేదంతా కూడా టెంపరవరీ అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ఆయన అన్నాడు, ఏదైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యము నిత్యము నివసిస్తుంది, నిత్యము ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు.